ఓం శాంతి. ఈరోజు మురళి సండే అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యం 3-10-2021. वाचा और कर्मणा दोनों शक्तियों को जमा करने की ईश्वरीय स्कीम. వాచా సేవ యా వాచా శక్తిని మరియు కర్మణా శక్తిని, రెండు శక్తులను జమ చేసుకునేందుకు ఈశ్వరీయ ఉపాయాలు లేదా స్కీమ్ అంటే పద్ధతి. आज रूहानी शमा अपने रूहानी फरवानों को देख रहे हैं. ఈరోజు ఆత్మీయ దీపం పురుగు తమ ఆత్మీయ దీపం పురుగులను చూస్తున్నారు. దీపం పురుగులను చూస్తున్నారు. चारों ओर के फरवाने क्षमा के ऊपर फिदा अर्थात कुर्बान हो गए हैं. నలువైపులా ఉన్న దీపం పురుగులు దీపానికి ఆహుతి అయిపోయినాయి. कुर्बान व फिदा होने वाले अनेक प्रकार के फरवाने हैं. ఆ క్షమ లేదా దీపానికి ఆహుతి అయ్యే దీపం పురుగులు ఆహుతి కావడంలో రకరకాలుగా అనేక ప్రకారాలుగా ఉన్నారు. బాబా అంటున్నారు, तो चारों ओर के फरमाने क्षमा पर फिदा अर्थात कुर्बान हो गए हैं. अनेक परवाने हैं, लेकिन कुर्बान होने के बाद क्षमा के स्नेह में, क्षमा समान बनने में, कुर्बानी करने में नंबरवार है. तो बाबा अंटारू कुर्बान व फिदा होने वाले अनेक परवाने हैं. దీపానికి ఆహుతి అయ్యే దీపం పురుగులు అనేక ప్రకారాలుగా ఉన్నారు. అనేక దీపం పురుగులు ఉన్నాయి. కానీ కుర్బాన్ హోనే కే బాద్, దీపానికి ఆహుతి అయిన తర్వాత క్షమాకే స్నేహమే, దీపం యొక్క స్నేహంలో క్షమా సమాన్ అనగా దీపం సమానంగా, స్నేహ సాగర్ని సమానంగా. ఇక్కడ దీపం పురుగులు, దీపం అంటే పరమాత్మ, దీపం పురుగులు అంటే ఆత్మలు. ఈ విధంగా బాబా పోల్చుతున్నారు. ఏ విధంగా ఒక్కొక్కసారి బాబా అంటారు కదా, శివ బాబాని జ్ఞానసూర్యుడు అంటారు, మనల్ని నక్షత్రాలు అంటారు, సఫలతా నక్షత్రాలు, నమ్మకస్తులైన నక్షత్రాలు. ఆ విధంగా బాబా ఇవాళ ఏమంటున్నారంటే మనల్ని దీపం పురుగులతో పోల్చుతున్నారు. బాబా దీపంతో సమానం. సో దీపానికి ఆహుతి అయిన పురుగులు మనందరం. అయితే బాబా ఏమంటున్నారంటే ఆహుతి అయిన తర్వాత దీపంతో స్నేహము అనగా భగవంతునితో స్నేహము, దీపం సమానంగా మనకి స్నేహం లేదు, లేదా బలి అయ్యే దాంట్లో నంబర్ వారుగా ఉన్నారు. బాబా సమానంగా అయ్యే దాంట్లోనూ నంబర్ వారుగా ఉన్నారు, బాబాకు బలి అయ్యే దాంట్లో కూడా నంబర్ వారుగా ఉన్నారు అని బాబా ఇక్కడ చెప్తున్నారు. वास्तव में कुर्बान होते ही है दिल के स्नेह के कारण. వాస్తవానికి చూసేదైతే బాబాకు మనం ఎందుకు ఆహుతి అవుతాము అంటే పరమాత్మ పట్ల, దీపం పట్ల మనకు ప్రేమ ఉన్న కారణంగానే ఆహుతి అవుతాం. वास्तव में कुर्बान होते ही है दिल के स्नेह के कारण. दिल का स्नेह और स्नेह इसमें भी अंतर है ना. హృదయపూర్వకమైన స్నేహానికి, కేవలం స్నేహానికి చాలా వ్యత్యాసం ఉంది. స్నేహ సభీ కా హై, స్నేహ కే కారణ్ కుర్బాన్ హో గయే హై. స్నేహం అందరికీ ఉంది, స్నేహము కారణంగానే బలి అయినారు. దిల్ కా స్నేహి बाप के दिल की बातों को व दिल की आशाओं को जानते भी है और पूर्ण करते भी है. కానీ హృదయపూర్వక స్నేహమున్న దీపం పురుగులు బాబా యొక్క హృదయం యొక్క మాటల్ని తెలుసుకుంటారు, మరియు బాబా హృదయం యొక్క ఆశలను తెలుసుకొని వాటిని పూర్తి కూడా చేస్తారు. దిల్ కే స్నేహి దిల్ కి ఆశాओं को పూర్ణ करने वाले होते हैं. హృదయపూర్వక స్నేహిలు హృదయేశ్వరుని యొక్క లేదా దీపం యొక్క ఆశలను పూర్తి చేసేవారుగా ఉంటారు. दिल के स्नेही अर्थात जो बाप के दिल ने कहा वह बच्चों की दिल में समाया. హృదయపూర్వక స్నేహిలు ఎలా ఉంటారు అంటే బాబా హృదయం నుండి ఏ మాటలైతే చెప్తారో ఆ విషయాలను హృదయపూర్వక స్నేహము కలిగిన ఆత్మలు తన హృదయంలో సమాయించుకుంటారు. అంటే వెంటనే
ఎలాంటి ప్రశ్నార్థకము ఎలాంటి ఆశ్చర్యార్థకము లేకుండా బలి అయిపోయి వాటిని తన జీవితంలో ఆచరిస్తారు. ఇది బాబా వాళ్ళు అంటున్నారు. और जो दिल में समाया वह कर्म में स्वतः होगा. ఏవైతే మనం హృదయంలో సమాయించుకున్నామో అవి కర్మలో స్వతహాగా వస్తాయి. స్నేహి ఆత్మాओं के कुछ दिल में समाता है कुछ दिमाग में समाता है. స్నేహి ఆత్మలకు కొన్ని హృదయంలో సమాయించుకుంటారు, కొన్ని బుద్ధిలో సమాయించుకుంటారు. जो दिल में समाता है वह कर्म में लाता है. ఏదైతే హృదయంలో సమాయించుకుంటారో వాటిని కర్మలో తీసుకొని వస్తారు. जो दिमाग में समाता है उसमें सोच चलता है. ఏవైతే బాబా చెప్పిన విషయాలు ఉన్నాయో స్నేహం ఉన్న వాళ్ళు కొన్ని హృదయంలో కొన్ని బుద్ధిలో సమాయించుకుంటారు. హృదయంలో సమాయించుకున్నవి ఆచరిస్తారు, బుద్ధిలో సమాయించుకున్నవి ఆలోచిస్తూ ఉంటారు. చేసేదా వద్దా, నడుస్తానా లేదా, అవుతుందా కాదా అనే ఆలోచనల్లో ఉంటారు. కి కర్ సకేంగే వ నహీ కర్ సకేంగే, కర్నా తో హై సమయ పర్ హో జాయేగా, చేస్తానా లేదా. బాబా అంటారు కర్నా తో హై చెయ్యాల్సే పడుతుంది కదా, సమయ పర్ హో జాయేగా సమయంలో అయిపోతాంలే. ऐसा सोच चलने के कारण सोच तक ही रह जाता है. ఇలాంటి ఆలోచనలు కలిగేదాని కారణంగా ఆలోచనల వరకే ఉండిపోతారు. కరం తక్ నహీ ఆతా, కర్మంలోకి తీసుకొని రారు. ఆజ్ బాప్ దాదా దేఖ్ రహే తే కుర్బాన్ జానే వాలే తో సభీ హై. బాబాకు బలి అయ్యేవాళ్ళు అందరూ ఒక్కసారి బాబా అన్న వెంటనే బాబాకు బలి అయిపోతారు. బాబా యొక్క జ్ఞానంలో నంబర్ 1గా నడుస్తారు, బలి అయిపోతారు. అగర్ కుర్బాన్ నహీ జాతే తో బ్రాహ్మణ్ నహీ కహలాతే. అది కూడా బాబా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు బలి కాలేదంటే బ్రాహ్మణులని పిలువబడరు. లేకిన్ బాప్ కే స్నేహ కే పీछे जो बाप ने कहा वह करने के लिए कुर्बान करनी पड़ती. अर्थात अपनापन, चाहे अपनापन में अभिमान हो व कमजोर हो, दोनों का त्याग करना पड़ता है. इसको कहा जाता है कुर्बानी. तो బాబా సమర్పణ లేదా ఆహుతి కావడం యొక్క వివరణ చెప్తున్నారు. అందరూ అయితే ఆహుతి అయినారు. ఆహుతి కావడం అంటే ఏమిటి, ఎంతవరకు ఎంత పర్సెంటేజ్లో ఆహుతి అయినారు అది బాబా చెప్తున్నారు. ఏదైతే బాబా స్నేహంలో బాబా ఏది చెప్తే దాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకొని దాన్ని త్యాగం చేయాల్సి పడిందంటే కూడా, అనగా నాది అని తెలుసుకొని, నాది అని తెలుసుకోవడంలో అభిమానం కానీ బలహీనత కానీ రెండింటిని త్యాగం చేయాల్సి పడితే దాన్ని త్యాగం చేయడానికి రెడీగా ఉంటారు. అభిమానాన్ని త్యాగం చేయమని బాబా చెప్పినా రెడీగా ఉంటారు, లేదా బలహీనతల్ని త్యాగం చేయమని చెప్పినా రెడీగా ఉంటారు. దీన్నే ఆహుతి కావడం లేదా సమర్పితం కావడం, బలి కావడం అని చెప్తారు. కుర్బాన్ హోనే వాలే బహుత్ హై. ఆహుతి అయ్యేవాళ్ళు, బలి అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. लेकिन कुर्बानी करने के लिए हिम्मत रखने वाले नंबर 1 है. కానీ తమలోని బలహీనతల్ని, తమలోని వికారాలను, తమలోని అభిమానాన్ని బాబాకు ఆహుతి చేసే దాంట్లో ధైర్యం పెట్టేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, నంబర్ 1గా ఉన్నారు. आज బాప్ దాదా సిర్ఫ్ ఏక్ మాస్ కి రిజల్ట్ దేఖ్ రహే తే. ఇవాళ బాప్ దాదా గారు ఒక్క నెల యొక్క రిజల్ట్ చూస్తున్నారు. इसी सीजन में विशेष बाप दादा ने बाप समान बनने का भिन्न भिन्न रूप से कितनी बार इशारा दिया है. బాబా అంటున్నారు ఈ సీజన్లోనే విశేషంగా బాప్ దాదా గారు బాబా సమానంగా కండి అని భిన్న భిన్న రూపాలతో ఎన్నిసార్లు మీకు సైగ చేసినారు. అనేక ప్రకారాలుగా బాబా ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా, బ్రహ్మ బాబా సమానంగా నష్టమోహ స్మృతి స్వరూపగా కండి, బ్రహ్మ బాబా సమానంగా సర్వంశ త్యాగిగా కండి, బ్రహ్మ బాబా సమానంగా నిశ్చయ బుద్ధి విజయంతిగా కండి, బ్రహ్మ బాబా సమానంగా ఒక్క ఏటికి బలి అయ్యేవాళ్ళుగా కండి. ఈ విధంగా బాబా
శివబాబా సమానంగా, బ్రహ్మబాబా సమానంగా కాండి అని ప్రతిసారి బాబా వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. और बाप दादा की विशेष एक ही दिल में శ్రేష్ఠ ఆశ హై. బాప్ దాదాకు నా పిల్లలందరూ నా సమానంగా కావాలి అనేదే బాప్ దాదా గారికి ఆశ, శ్రేష్టమైన ఆశ ఉంది. ఇతనా ఖజానా మిలా, వరదాన్ మిలా, వరదాన్ కే లియే బాగ్ బాగ్ కర ఆయే. ఇన్ని ఖజానాలు లభించినాయి, జ్ఞానం, గుణాలు, శక్తులు, అనేక ఖజానాలు బాబా ఇస్తూనే ఉంటారు. వరదానాలు లభించినాయి, వరదానం కోసం పరిగెత్తుకొని వచ్చి చేరుకున్నారు. బాప్కు भी खुशी है कि बच्चे स्नेह से मिलने आते हैं. బాబాకి కూడా ఖుషి ఉంది, పిల్లలు స్నేహంతో వచ్చి నన్ను కలుసుకుంటారు. వరదాన్ లేకర్ ఖుష్ హో జాతే హై, వరదానాన్ని పొంది ఖుషి అయిపోతారు. లేకిన్ బాప్ కే దిల్ కి ఆశ పూర్ణ కర్నే వాలే కౌన్ హై. అందరూ అయితే వస్తారు, అందరూ స్నేహం ఉన్న కారణంగానే వచ్చి చేరుకుంటారు. కానీ బాబా ఆశల్ని నెరవేర్చే వాళ్ళు ఎవరు అని బాబా అడుగుతున్నారు. ఎవరు పూర్తి చేస్తారు అంటున్నారు బాబా. మేమే బాబా, మేము చేస్తాం బాబా అని చెప్పండి బాబాకి. జో బాప్నే సునాయా ఉస్కో కర్మ మే కహా తక్ లాయా. బాబా ఏదైతే వినిపిస్తూ వచ్చినారో దానిని కర్మ వరకు ఎంతవరకు తీసుకొచ్చినారు. మనస, వాచ, కర్మణ తీనోంకి రిజల్ట్ కహా తక్ సమझते हो. మనసా, వాచ, కర్మణ మూడింటి యొక్క రిజల్ట్ని ఎంతవరకు తెలుసుకున్నారు. చూడండి, ఎంతవరకు మనం తెలుసుకున్నాము, ఎంతవరకు ఆచరిస్తున్నాము, అది మోస్ట్ ఇంపార్టెంట్. తో బాబా అంటున్నారు ఎంతవరకు తెలుసుకున్నారు, ఎంతవరకు ఆచరిస్తున్నారు. శక్తిశాలి మనసా సంబంధ సంపర్కమే కహా తక్ ఆయి హై. మనసాలో శక్తిశాలిగా, దాని అనుగుణంగా కర్మణాలో ఎంతవరకు వచ్చింది. సిర్ఫ్ అప్నే ఆప్ బైఠకర్ మనన్ కియా, ये स्व उन्नति के लिए बहुत अच्छा है और करना ही है. స్వయం కూర్చొని మనన చింతన చేసినారు, ఇది స్వ ఉన్నతికి చాలా మంచిది, ఇది చేయాలి. लेकिन जिन श्रेष्ठ आत्माओं की श्रेष्ठ मनसा अर्थात संकल्प शक्तिशाली है, शुभ भावना शुभ कामना वाली है, मनसा शक्ति का दर्पण क्या है. तो బాబా అంటారు శ్రేష్ఠ ఆత్మలు ఎవరు అంటే వారి యొక్క మనస్సు ద్వారా, అనగా మనసా అర్థాత్ సంకల్పాలు శక్తిశాలిగా ఉంటాయి, శుభ భావనని శుభ కామనను కలిగి ఉంటారు. మనసా శక్తి చాలా ఉంది, యా శక్తిశాలిగా ఉన్నారు అనే దానికి అర్థం ఏది, కనపడే దర్పణం ఏది. దర్పణ హే బోల్ ఔర్ కర్మ. మనస్సు శక్తిశాలిగా ఉంది అంటే మాటల్లో కనిపిస్తుంది, కర్మణాలో కనిపిస్తుంది. దర్పణము మాట మరియు కర్మ. చాహే అజ్ఞాని ఆత్మాయే హై, చాహే జ్ఞాని ఆత్మాయే హై, दोनों के संबंध संपर्क में बोल और कर्म दर्पण है. అజ్ఞాని లజ్జతలో కావచ్చు, జ్ఞాని లజ్జతలో కావచ్చు, మన మాటలు కర్మనే మన సంకల్పాలకు దర్పణము, అద్దము. अगर बोल और कर्म शुभ भावना शुभ कामना वाले नहीं हैं तो मनसा शक्ति का प्रत्यक्ष स्वरूप कैसे समझ में आएगा. మాటలు కర్మ శుభ భావన శుభ కామనలతో లేదంటే మనసు శక్తిశాలిగా శుద్ధంగా ఉంది అని ఎట్లా చెప్పగలము. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనసు శక్తిశాలిగా ఉందంటే వాచా కూడా కర్మణ కూడా శక్తిశాలిగా ఉంటుంది అనే దాన్ని బాబా వివరిస్తున్నారు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మనసు ఎలా ఉంది అనేది ముఖము మరియు కర్మ అనేది చెప్తుంది అని బాబా చెప్తున్నారు. ముఖం అంటే నోటి ద్వారా మాటలతో చెప్పటం. तो दोनों के संबंध संपर्क में बोल और कर्म दर्पण है. तो बाबा अंटारू मनसा शक्ति का प्रत्यक्ष स्वरूप कैसे समझ में आएगा. जिसकी मनसा शक्तिशाली है या शुभ है, उनकी वाचा और कर्मणा स्वतः शक्तिशाली शुद्ध होगा, शुभ भावना वाली होगा. ఎవరి మనస్సు శుద్ధంగా శక్తిశాలిగా ఉంటుందో, శుభంగా ఉంటుందో, వారి వాచా మరియు కర్మణ స్వతహాగా శక్తిశాలిగా శుద్ధంగా ఉంటుంది, శుభ భావనతో కూడి ఉంటుంది. మనసా శక్తిశాలి అర్థాత్ యాద్ की शक्ति भी श्रेष्ठ होगा. మనసా శక్తిశాలిగా ఉన్నారు అంటే వారి స్మృతి యాత్ర కూడా, అనగా యోగం చేసే శక్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది.
శక్తిశాలి హోగి సహజ యోగి హోంగే. శక్తిశాలిగా ఉంటారు, సహజ యోగిగా ఉంటారు. సిర్ఫ్ సహజ యోగి भी नहीं लेकिन సహజ కర్మయోగి హోంగే. కేవలం సహజ యోగిలుగానే కాదు, సహజ కర్మయోగిలుగా ఉంటారు. तो बाप दादा ने देखा याद की शक्तिशाली बनाने में मेजॉरिटी बच्चों का अटेंशन है. స్మృతిని శక్తిశాలిగా చేసుకునే దాంట్లో అనేక మంది పిల్లలు, చాలామంది పిల్లలకు అటెన్షన్ ఉంది. యాద్ కో సహజ నిరంతర బనానే కే లియే ఉమంగ్ ఉత్సాహ హై. యోగాన్ని నిరంతరము చేసుకునే దానికోసము ఉమంగ ఉల్లాసాలైతే ఉన్నాయి. ఆగే బఢ్ భీ రహే హై, ముందుకెళ్తున్నారు. और बढ़ते ही रहेंगे, అభివృద్ధి అవుతూ పోతారు. क्योंकि बाप से స్నేహ अच्छा है. ఎందుకంటే బాబాతో స్నేహం చాలా బాగుంది. इसलिए याद का అటెన్షన్ अच्छा है. ఎవరికి బాబాతో హృదయపూర్వక స్నేహం ఉంటుందో వారికి బాబా జతలో సంబంధం కూడా బాగా ఉంటుంది. యాద్ తలంపు యొక్క అటెన్షన్ ఉంటుంది. और याद का आधार ही स्नेह है. బాబాని జ్ఞాపకం చేసుకునేది నాకు కష్టమైతా ఉంది అంటే బాబాతో స్నేహం లేదనే. బాబాతో స్నేహం ఉంది అంటే బాబాని తలంపు చేసేది, స్మృతి చేసేది కష్టం అనిపించదు. बाप से रूहान करने में भी सब अच्छे हैं, कभी कभी थोड़ी आंख दिखाते भी हैं, वह भी तब जब आपस में थोड़ा बिगड़ते हैं. तो బాబా అంటున్నారు, బాబాతో ఆత్మీయ సంభాషణ కూడా అందరూ చాలా బాగా చేస్తారు. అప్పుడప్పుడు కొంచెం ఆవేశంలో లేదా కన్ను చూపిస్తారు. అనగా అర్థమేమిటంటే పరస్పరం సంబంధంలో కొంచెము ఇబ్బంది పడతారు. फिर बाप को उल्हाना देते हैं कि आप क्यों नहीं ठीक करते हो. మరి బాబాకి మళ్ళీ నిందన చేస్తారు, మీరు ఎందుకు వాళ్ళని సరిచేయరు. फिर भी वह స్నేహ భరి మొహబ్బత్ కి ఆంక్ హై. బాబా మీరు ఎందుకు సరిచేయరు అని బాబాకు చూపిస్తారు కన్ను. అంటే బాబా అంటున్నారు, స్నేహంతో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి దృష్టిని ఇస్తారు. लेकिन जब संगठन में आते, कर्म में आते, कारोबार में आते, परिवार में आते, तो संगठन में बोल अर्थात वाचा शक्ति इसमें व्यर्थ ज़्यादा दिखाई देता है. కానీ సంఘటనలో వస్తూ, కర్మణలో వస్తూ, కనెక్షన్లో వస్తూ, పరివారంలో వస్తూ, సంఘటనలో విశేషంగా మాటలలో అనగా వాచా శక్తిని ఉపయోగించే దాంట్లో వ్యర్థము చాలా కనిపిస్తూ ఉంది. బాబా రిజల్ట్ అవుట్ చేస్తున్నారు. మనము సేవ గురించి మాట్లాడుతా సేవాదారీల గురించి, నిమిత్తంగా ఉండే అక్కాయిల గురించి వ్యర్థంగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటాం. సంఘటనలో వచ్చినప్పుడు లేదా విద్యార్థుల గురించి, అక్కాయిల గురించి, విద్యార్థులు ఆ విధంగా డిఫరెంట్గా మన మాటల్లో వచ్చేస్తుంది పలానా వాళ్ళు ఇట్లా అని. అయితే బాబా అంటారు, అందరూ నిర్దోషులే. డ్రామాలో వాళ్ళ పార్టీ ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీని వాళ్ళు ప్లే చేస్తున్నారు. మీరు మీ యొక్క శుభభావన, శుభకామనల్ని వదలద్దండి అని బాబా చెప్తున్నారు. వాణీకి శక్తి వ్యర్థ జానే కే కారణ్ वाणी में जो बाप को प्रत्यक्ष करने का जौहर व शक्ति अनुभव करानी चाहिए वह कम होता है. వాచా శక్తి వేస్ట్గా పోతూ ఉండేదాని కారణంగా వాచా శక్తిలో ఎంత పదును ఉంటే బాబాని ప్రత్యక్షం చేసేదానికి, బాబా యొక్క శక్తిని అనుభవం చేసేది అవుతుంది, అది కావడం లేదు, తక్కువగా ఉంది. వాచా శక్తి తక్కువ ఉండేదాని కారణంగా తన వాక్చాతుర్యము లేదా తన వాక్శక్తి ద్వారా బాబా యొక్క జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఏదైతే ప్రత్యక్ష ఫలాన్ని, సఫలతను అనుభవం చేయాలనో దాన్ని చేయలేకపోతారు, బాబాను ప్రత్యక్షం చేయలేకపోతారు. బాతే అచ్చి లగ్తీ హై, ఓ దూసరీ బాత్ హై. మీరు జ్ఞానం చెప్తే ఇతరులకు మంచిగా అనిపిస్తుంది, అది వేరే విషయం. బాప్ కి బాతే రిపీట్ కర్తే హో తో వह జరూర్ అచ్చే హోంగేనా. బాబా చెప్పిన విషయాలను మీరు రిపీట్ చేస్తారు కాబట్టి, జ్ఞానం ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది. భగవంతుడు చెప్పిన మాటలను రిపీట్ చేస్తే ఎందుకు మంచిగా ఉండదు? అందరి కళ్యాణం కోరే మనం చెప్తాం. లేకిన్ वाचा की शक्ति व्यर्थ जाने के कारण शक्ति जमा नहीं होता. కానీ వాచా శక్తి
వేస్ట్ అయిండే దాని కారణంగా వాళ్ళు చెప్పే జ్ఞానంలో శక్తి ఉండదు. इसलिए बाप को प्रत्यक्ष करने की आवाज बुलंद होने में अभी देरी हो रहा है. అందువలన బాబాను ప్రత్యక్షం చేసే దాంట్లో లేదా ఏదైతే ధ్వని ప్రతిధ్వనించాలనో భగవంతుడు వచ్చేస్తున్నారు అనే గర్జన ఏది జరగాలనో అది ఇంకా లేటుగా ఉంది. ఎందుకు? మీ వాచాశక్తి వేస్ట్గా పోతా ఉంది. ఏదో ఒక అకారణే ఎవరి గురించినో అనవసరమైన మాటలు వ్యర్థంగా మాట్లాడేదాని కారణంగా మీ శక్తి వేస్ట్ అవుతా ఉంది అని బాబా అంటున్నారు. అందుకే లేట్ అవుతా ఉంది. సాధారణ బోల్ జాదా హే, సాధారణమైన మాటలు చాలా ఉన్నాయి. అలౌకిక్ బోల్ హో, ఫరిస్తోన్ కే బోల్ హో. మీ మాటలు సాధారణమైన వాళ్ళ మాటల్లాగా ఉండకూడదు. బాగున్నారా, ఏం తిన్నారు, ఎక్కడున్నారు, పురుషార్థం ఏం చేస్తున్నారు, బాబాని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు, మీకెట్లా బాబా అనుభవం అవుతుంది, బాబాను మీకెట్లా బాబా పైన నిశ్చయం కుదిరింది, మీరెట్లా బాబా బిడ్డలైనారు. ఈ విధంగా ఏది చూసినా బాబా యొక్క విషయాలను మాట్లాడుకోవాలి, కానీ వ్యర్థమైన విషయాలను మాట్లాడేదాని కారణంగా లాభం లేదు కదా. అందుకని బాబా చెప్తున్నారు వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు బాబా. సమయము సాధారణమైన మాటల ద్వారా మీ శక్తి వేస్ట్ అవుతోంది. మీ యొక్క మాటలు ఎలా ఉండాలి? అలౌకికమైన మాటలు ఉండాలి, ఫరిస్తాల మాటలు ఉండాలి. అవి ఈశ్వర్ శిష్పర్ అండర్లైన్ కర్నా. అందువలన ఈ సంవత్సరంలో ఈ విషయం పైన గమనం ఉంచండి. జైసే బ్రహ్మా బాబాకు దేఖా, ఫరిస్తే కే బోల్తే కమ్ బోల్ ఔర్ మధుర్ బోల్తే. ఏ విధంగా బ్రహ్మా బాబాని చూస్తున్నారు, తక్కువ మాట్లాడుతూ ఉండ్రి, మరియు ఫరిస్తా మాటలు మాట్లాడుతూ ఉండ్రి, మధురమైన మాటలు మాట్లాడుతూ ఉండ్రి. జిస్ బోల్ కా ఫల్ నికలే వహ యథార్థ బోల్. ఏ మాటల ద్వారా ఫలము లభిస్తుందో అవి యథార్థమైన మాటలు. ఔర్ జిస్ బోల్ కా కోయి ఫల్ నహీ వహ వ్యర్థ. ఏ మాటల ద్వారా ఏమీ ఫలం లేదో అది వ్యర్థమైన మాటలు. चाहे कारोबार का फल हो, कारोबार के लिए भी बोलना तो पड़ता है ना, वह भी लंबा नहीं करो. కార్య వ్యవహారాలు నిర్వర్తించడానికి కూడా మాట్లాడాల్సి పడుతుంది కదా. తో దాన్ని కూడా మీరు ఎక్కువగా మాట్లాడకండి. అవి శక్తికు జమా కర్నా హై. ఇప్పుడు శక్తిని జమ చేసుకోవాలా. జైసే యాద్ మే మనసా కి శక్తి జమా కర్తే హో, సైలెన్స్ మే బైఠతే హో, తో సంకల్ప శక్తి జమా కర్తే హో నా. ఎట్లా యోగంలో కూర్చున్నప్పుడు స్మృతి యొక్క శక్తిని ఎప్పుడైతే మనము యోగం చేస్తూ పోతామో అప్పుడు సంకల్ప శక్తిని అనగా మనసాశక్తిని పొదుపు చేస్తాము, జమా చేసుకుంటాము. ఐసే వాణికి శక్తి బి జమా కరో. అలాగే వాచాశక్తిని కూడా జమా చేసుకోండి. పద్ధతులు చెప్తున్నారు ఎలా ఎలా చేసుకోవాలి. హసీకి బాత్ సునాతే హై. బాబా నవ్వు యొక్క విషయాన్ని వినిపిస్తున్నారు, రమణీకత విషయాన్ని. బాప్దాదా కే వతన్ మే సబ్కి జమాకి బండారియా హై. బాప్దాదా దగ్గరికి అనగా భగవంతుడి దగ్గరికి మనందరి యొక్క జమా ఖాతా ఎంత ఉంది అనే హుండీలు ఉన్నాయి. ఆప్కే సేవా కేంద్ర మే బి బండారియా హైనా. సెంటర్లలో కూడా హుండీలు ఉన్నాయి కదా. బాప్కే వతన్ మే బి బచ్చోంకి బండారీ హై. బాబా యొక్క వతనంలో కూడా పిల్లల హుండీలు ఉన్నాయి. हर एक सारा दिन में मनसा वाचा कर्मणा तीनों शक्तियों को बचत कर जमा करते हैं. మూడింటిలోనూ మనసా వాచ కర్మణ మూడు శక్తులను ఎంత జమ చేస్తున్నారు అనేది, ఈ మూడు శక్తులను జమ చేసుకుంటున్నారా మొత్తం దినమంతటిలో అది చూసుకోండి అంటున్నారు బాబా. వహే బండారి, అదే హుండి, బాబా దగ్గర ఉండే హుండి. మనసా శక్తి కితనా జమా కియా హే. తక్కువ సంకల్పాలు మరియు శక్తిశాలి సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు, శుభభావన శుభకామనలతో కూడిన సంకల్పాలు ఉన్నాయా? వాచాశక్తి అనగా ఏదైతే యథార్థమైన ఫలదాయకమైన మాటలు, సమర్థమైన మాటలు ఉన్నాయా? కర్మణాశక్తి అనగా కర్మ ద్వారా ఫలం లభించిందా? దీని యొక్క మొత్తం లెక్కాచారాన్ని బాబా చూస్తూ ఉన్నారు. తో బాబా అంటున్నారు पोता मेल देखा तो आप भी ఖర్చే और बचत का पोता मेल बेचते हो ना. तो బాబా అంటున్నారు మనం కూడా
అకౌంట్స్ ఏదైతే పొదుపు ఎంతైంది, జమ ఎంతైంది, ఖర్చు ఎంతైంది అనే ఖాతానైతే పంపిస్తాం కదా. తో బాప్ దాదానే ఏ సబ్ జమాకి భండారియా దేఖా. బాప్ దాదా గారు కూడా మన సంకల్పము, మన మాట, మన కర్మ యొక్క జమా ఖాతా యొక్క హుండీని బాబా చూస్తున్నారు. తో క్యా నికలా హోగా, ఆ హుండీలో నుంచి ఏం వచ్చిండొచ్చు, డబ్బులు పైసాలు వచ్చిండొచ్చా, రూపాయల నోట్ల, ఎన్ని రూపాయల నోట్లు, ఇది బాబా చూస్తున్నారు బండారీలో. జమాకా ఖాతా కితనా నికలా హోగా, ఎంత జమ అయి ఉండొచ్చు మనది. హరేక్కి రిజల్ట్తో అప్ని అప్ని హే, ప్రతి ఒక్కరి రిజల్ట్ తన తనదిగా ఉంది. బండారియా భరీ హుయి హే తో బహుత్ థీ. బాబా అంటున్నారు అందరి హుండీలైతే నిండి ఉన్నాయి, లేకిన్ చిల్లర్ జాదా థా. అంటే బాబా ఏమంటున్నారు, కాయిన్స్ ఎక్కువగా ఉండే. छोटे बच्चे బండారీ మే చిల్లర్ జమా కర్తే హై నా, ఇట్లా చిన్న పిల్లలు బండారాలు చిల్లరని జమ చేస్తారు కదా. తో బండారీ కిత్తనా భారీ హో జాతా హై, చిల్లర జమ చేస్తే ఏమవుతుంది, హుండీ చాలా బరువుగా ఉంటుంది. తో వాచాకి రిజల్ట్ మే విశేష ఏ జాదా దేఖా, వాచా రిజల్ట్లో బాబా విశేషంగా దీన్ని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు, చిల్లర జమ అయిండేది చూస్తున్నారు. ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది ఎక్కడ ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది లేకుండా ఉండేదాని కారణంగా యథార్థమైన మాటలు లేదు కాబట్టి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అని బాబా మీ యొక్క హుండీలో చిల్లర ఉంది, వాచాశక్తి జమా ఖాతాలో అంటున్నారు బాబా. तो बाबा अंటున్నారు वाचा की रिजल्ट में विशेष है ये ज़्यादा देखा. जैसे याद के ऊपर अटेंशन है वैसे वाचा के ऊपर इतना अटेंशन नहीं है. ఎంత యోగానికి గమనం ఇస్తున్నారో అంత మీ మాటల పైన మీరు గమనం ఇవ్వడం లేదు. तो इस वर्ष वाचा और कर्मणा इन दोनों शक्तियों को जमा करने की स्कीम बनाओ. తో బాబా అంటున్నారు ఈ సంవత్సరంలో వాచా మరియు కర్మణ రెండు శక్తులను జమ చేసుకునేదానికి స్కీమ్, యోజన, ప్లాన్ తయారు చేసుకోండి. జైసే గవర్నమెంట్ भी भिन्न भिन्न విధి से बचत का స్కీమ్ बनाती है ना, ఏ విధంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా అనేక ప్రణాళికలు, ఈ సంవత్సరంలో ఏం చేయాలా, ఈ సంవత్సరంలో ఏం చేయాలా, ఏది చేస్తే పొదుపు అవుతుంది అనే ప్రణాళికలు, ప్లాన్స్ చేస్తూ ఉంటారు కదా. ऐसे इसमें मूल मनसा ये तो सब जानते हैं ना, మనసా వాచా కర్మణ మూడింటిలోనూ మూల ఆధారము మనసా శక్తి. తో బాబా అంటున్నారు మనసా శక్తి అని మీ అందరికీ తెలుసు కదా, లేకిన్ మనసా के साथ साथ विशेष वाचा और कर्मण या संबंध संपर्क में स्पष्ट दिखाई देता है. తో బాబా అంటున్నారు మనసా జత జతలో విశేషంగా వాచా మరియు కర్మణ సంబంధ సంపర్కంలో స్పష్టంగా కనిపిస్తుంది. మనసా ఫిర్ భీ గుప్త హై లేకిన్ యह ప్రత్యక్ష దిఖాయి దేనే వాలీ హై. మనసా కనపడదు, వాచా మరియు కర్మణ కనిపిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో కనిపిస్తుంది, నేనే కర్మ చేస్తున్నానో కనిపిస్తుంది. ఈ రెండు శక్తులు కనిపిస్తాయి అంటున్నారు బాబా. బోల్ మే జమా కర్నే కా సాధన్ హై. బాబా వాళ్ళు అంటున్నారు మాటలలో జమా ఖాతాని చేసుకునేకి, పొదుపు చేసుకునేకి లేదా బడ్జెట్ చేసుకునేకి సాధనం ఏమి అంటే కమ్ బోలో और मीठा बोलो, स्वमान में रहकर बोलो. जैसे ब्रह्मा बाबा ने छोटे अथवा बड़ों को स्वमान के बोल से अपना बनाया. तो బాబా అంటున్నారు ఏ విధంగా మాటల కోసం బాబా ఒక స్కీమ్ చెప్తున్నారు. తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, స్వమానంలో మాట్లాడండి. ఎలాగైతే బ్రహ్మా బాబా వాళ్ళు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి స్వమానం యొక్క మాటలు ఇచ్చి తన వాళ్ళుగా చేసుకున్నారు. ఇసి విధి సే జిత్నా ఆగే బడేంగే ఉత్నా విజయమాల జల్దీ తయారు హో జాయేగా. ఈ విధితో ఎవరైతే ముందుకెళ్తా పోతారో అంతే విజయమాల తొందరగా తయారైపోతుంది. 108 మాల కావచ్చు, 16,108 మాల కావచ్చు, తొందరగా తయారైతుంది బాబా అంటున్నారు. వాచాశక్తి మరియు కర్మణాశక్తి ఈ రెండు శక్తులను పొదుపు చేయండి. వాచాశక్తికి ప్లాన్స్ తయారు చేసుకోండి,
వాచా ద్వారా బాబాని ఎట్లా ప్రత్యక్షం చేయాలా, వాచాశక్తిని ఎట్లా పొదుపు చేసుకోవాలా, దీనికి యోజనలు యా ఉపాయాలు ఆలోచించుకోండి అంటున్నారు బాబా. తో ఇస్ వర్ష క్యా కర్నా హై, సేవా కే సాత్ విశేష ये दो शक्तियाँ जमा हुए సేవా కర్నా హై. తో బాబా అంటున్నారు ఈ సంవత్సరంలో ఎలాంటి సేవ చేయాలంటే ఈ రెండు శక్తులను జమ చేసుకునే సేవ చేయాలి. सेवा के बैलेंस तो सभी ने अच्छे ते अच्छा बनाया है. సేవ యొక్క బ్యాలెన్స్ అయితే ప్లాన్స్ బ్యాలెన్స్ అందరూ బాగా చేస్తున్నారు. अभी तक जो प्लान्स प्रमाण सेवा कर रहे हैं चारों ओर चाहे भारत में चाहे विदेश में अच्छा कर रहे हैं. तो బాబా అంటున్నారు సేవ అయితే అందరూ ప్లాన్స్ ఆధారంగా చేస్తున్నారు, నలువైపులా దేశ విదేశాలలో మంచిగా చేస్తున్నారు, और చేస్తూ ఉంటారు కూడా. जैसे सेवा में एक दो से अच्छे ते अच्छा रिजल्ट निकालते हो, ఏ విధంగా సేవలో ఒకరికంటే ఇంకొకరు చాలా బాగా చేయాలని ఆలోచిస్తారో, నికాల్తే హో శుభ భావన సే ఆగే బఢ్ రహే హో, అలాగే శుభ భావనలతో ముందుకెళ్తున్నారు. ऐसे सेवा में संगठित रूप में सदा संतुष्ट रहने और संतुष्ट करने का विशेष संकल्प ये भी सदा साथ साथ रहे. ఏ విధంగా సేవలో మనం ముందుకెళ్తున్నామో బాబా అదే చెప్తున్నారు. పిల్లలారా అట్లాగే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటున్నారు, శుభభావనతో చేస్తున్నారు. అట్లాగే మీరు సంఘటిత రూపంలో సదా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను సంతుష్టం చేయాలి. విశేషంగా ఈ సంకల్పం పైన అండర్లైన్ చేయండి అంటున్నారు బాబా. రెండు జత జతలో ఉండాలి, ఎందుకంటే ఏకీ సమయ 3 ప్రకారకి సేవా సాత్ సాత్ హోనీ హై. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకే సమయంలో మనస వాచ కర్మణ 3 ప్రకారాల సేవలు జరగడం చాలా కష్టము. అప్పుడే సఫలత అనేది లభిస్తుంది, అప్పుడే వారస్ క్వాలిటీ ఆత్మలను మనం తయారు చేయటానికి వీలవుతుంది. మన ప్రజలు తయారయ్యేది ఏమంత పెద్ద సంగతి కాదు. బాబాను తెలుసుకున్న వెంటనే ప్రజలుగా తయారైపోతారు. కానీ బాబా ఏమంటున్నారంటే ఇక్కడ విశేషంగా వారసులను తయారు చేయాలంటే మనసా వాచ కర్మణ మూడు సేవలను ఒకేసారి జత జతలో చేయండి. జ్ఞానం ఇచ్చేటప్పుడు మనసు ద్వారా వాళ్ళకు శుభభావన శుభకామనలు ఇవ్వండి, కర్మణ ద్వారా గుణాల యొక్క దానం చేయండి. ఈ విధంగా చేయండి అని బాబా అంటున్నారు. తో సాత్ సాత్ హో तो सेवा साथ साथ होता है, तो अपनी संतुष्टता की స్వసేవా है. तो బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. एक है अपनी संतुष्टता, यह है स्व की సేవ. ఒకటి తనని తాను సంతుష్టంగా ఉంచుకోవటం, ఇది స్వయం యొక్క సేవ. दूसरा है संगठन में संतुष्टత, రెండవది సంఘటనలో ఎక్కడ ఉంటానో అక్కడ సంతుష్టంగా ఉండాలా, సంతుష్టంగా చెయ్యాలా. ఏ హే పరివార్ కి సేవ, ఇదేంది పరివారం యొక్క సేవ. तीसरी है भाषा द्वारा व किसी भी विधि द्वारा विश्व की आत्माओं की సేవ. భాష ద్వారా లేదా ఏ ప్రకారమైన సేవ ద్వారా అయినా విశ్వాత్మల సేవ చేయటం. స్వసేవ, పరివారం యొక్క సేవ, విశ్వ సేవ, ఈ 3 సేవలు. ఏకీ సమయ పర్ 3 సేవా హోతీ హై, ఒకే సమయంలో 3 ప్రకారాల సేవలు జరుగుతాయి. कोई भी प्रोग्राम बनाते हो उसमें 3 సేవాయే సమాయా హువా హో. ఏ ప్రోగ్రాం తయారు చేసినా ఈ 3 ప్రకారాల సేవలు కలిసి ఉండాలి. जैसे विश्व की सेवा की रिजल्ट व विधि अटेंशन में रखते हो, ऐसे दोनों सेवाएं स्व और संगठन की तीनों ही निर्विघ्न हो, तब कहेंगे సేవా की नंबर 1 సఫలత. తో బాబా ఏమంటున్నారు, ఏ విధంగా సేవ కోసం, విశ్వ సేవ కోసం అనేక రకరకాలైన ప్లాన్స్ తయారు చేస్తూ ఉంటారు, అటెన్షన్ పెడుతూ ఉంటారు. అయితే మిగతా 2 సేవలు ఏవైతే ఉన్నాయో, స్వయం సేవ స్వయం సంతుష్టంగా ఉండటం, సంఘటిత సేవ అనగా పరివారంలో సంతుష్టంగా ఉండటం, ఈ రెండింటిలో ఈ 3 నిర్విఘ్నులుగా ఉన్నారు అంటే సేవలో నంబర్ 1 సఫలతను పొందినట్లే. तीनों सफलता साथ होना ही నంబర్ లేనా హై. 3 రకాల సఫలతలు పొందడమే
నంబర్ని పొందడము, అంటే నంబర్ అంటే ఫస్ట్ డివిజన్లో రావటము. इस वर्ष तीनों सेवाओं में सफलता साथ साथ हो यह नगाड़ा बजे. तो బాబా అంటున్నారు స్వసేవ, విశ్వసేవ, పరివారం యొక్క సేవ, ఈ 3 రకాల సేవలు కలిసి కలిసి జరగాలి. అప్పుడే నగాడ డంకా మారుమ్రోగుతుంది, బాబా యొక్క ప్రత్యక్షత అనేది జరుగుతుంది. अगर एक कोने में नगाड़ा बजता है तो कुंभकर्ण के कानों तक नहीं पहुंचता है. ఒక మూలలో డంకా మారుమ్రోగిందంటే కుంభకర్ణుల చెవుల వరకు చేరుకోదు. నలువైపులా డంకా మారుమ్రోగితే అప్పుడు కుంభకర్ణులు లేస్తారు. जब चारों ओर नगाड़ा बजेगा तब कुंभकर्ण जागेगा. अभी तक जागता है फिर दूसरा सोता है, तो दूसरा जागता है तो तीसरा सोता है. तो బాబా అంటున్నారు ఇప్పటి వరకు ఎలా ఉంది అంటే ఒకరు మేల్కొంటే ఇంకొకరు నిద్రపోతారు, ఇంకొకరు మేల్కొంటే ఇంకొకరు నిద్రపోతారు. थोड़ा जागते भी है, अच्छा अच्छा करके फिर सो जाते हैं. కొంచెం కొంచెం మేల్కుంటారు, చాలా బాగుంది, చాలా బాగా చెప్పినారు, నిజంగా ఇది మంచిది, వీళ్ళు చెప్పేది ఇంకెవరు చెప్పరు అంటారు, మళ్ళీ నిద్రపోతారు. लेकिन जाग गए और मुख से व मन से वो प्रभु कहे और मुक्ति का वर्षा लेवे तब समाप्ति हो. కుంభకర్ణులు లేచి ఓ ప్రభు అని భగవంతుని తెలుసుకున్నారంటే ముక్తి యొక్క ఆస్తిని పొందుతారు, అప్పుడు సమాప్తం అనేది జరుగుతుంది. జాగెంగే తబ్తో ముక్తి కా వర్షా లేంగేనా, మేల్కొన్నప్పుడే ముక్తి యొక్క ఆస్తిని పొందుతారు కదా. తో సమझा क्या करना है. तो బాబా అంటున్నారు అర్థమైందా ఏం చేయాలనో. ఏక్ దోకే సహయోగి బనో, ఒకరి ఇంకొకరికి సహయోగిగా కాండి. दूसरे के बचाव में अपना बचाव अर्थात बचत हो जाएगा. వేరే వాళ్ళను మనం రక్షించే దాని జతలో మనది కూడా సురక్షణ జరుగుతుంది. వేరే వాళ్ళను మనం పొదుపు చేపించినాము అంటే మన పొదుపు కూడా అందులో ప్లస్ పాయింట్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు పొదుపు చేసుకోండి, జమ చేసుకోండి అని బాబా అంటున్నారు. సేవా కే ప్లాన్ जितना संपर्क में समीप लावो उतना सेवा का प्रत्यक्ष రిజల్ట్ దిఖాయి దేగా. సేవ యొక్క ప్లాన్లు అయితే మీరు చేస్తూ ఉన్నారు, ఎంతెంత సమీపంగా తీసుకొచ్చినారో అంతంత రిజల్ట్ కూడా బాగా వస్తుంది. సందేశ్ దేనేకి సేవతో కర్తే ఆయే హే కర్తే రహేంగే. సందేశం ఇచ్చే సేవ నార్మల్ అందరూ చేస్తూ ఉంటారు, అవి చేయాల్సిందే, అంతిమం వరకు చేయాల్సిందే అది. लेकिन विशेष इस वर्ष సందేశ్ నహీ దేనా సహయోగి బనానా. విశేషంగా ఈ సంవత్సరంలో సందేశం ఇచ్చేదే కాదు, ఇతరులను సహయోగిగా చేసుకోండి. ఇంపార్టెంట్. సహయోగిగా ఇతరులను చేసుకున్నామంటే ఆటోమేటిక్గా వాళ్ళ భాగ్యం కూడా తయారవుతుంది కదా, అది బాబా అంటున్నారు. అర్థాత్ సంపర్క్ మే సమీప్ లానా सिर्फ फार्म भरा दिया ये तो चलता रहता है, लेकिन इस वर्ष आगे बढ़ो. కేవలం ఫారం నింపించి కోర్స్ ఇచ్చినాము అయిపోయింది కాదు, వాళ్ళని మళ్ళీ పదే పదే పిలిచి సంబంధ సంపర్కంలో కాంటాక్ట్లో తీసుకొని వస్తా పోండి. ఎంతెంత సహయోగిగా చేసుకుంటామో వాళ్ళంతంతే సహజ యోగ్యులుగా అయిపోతారు. ఫారం భరావో లేకిన్ ఫారం భర్నే తక్ నహీ छोड़ दो, संबंध में लाना है. जैसे व्यक्ति वैसा संपर्क में लाने की प्लान्स बनाओ. ఎలాంటి వ్యక్తియో ఆ విధంగా సంపర్కంలో తీసుకొని వచ్చే ప్లాన్స్ చేయండి. ఆర్డినరీ వాళ్ళకు ఆర్డినరీగా చేయాలా, రాయల్ వ్యక్తులకు రాయల్గా చేయాలా. కాబట్టి బాబా ఎట్లాంటి వ్యక్తియో అట్లాంటి ప్లాన్స్. चाहे छोटे छोटे प्रोग्राम करो लेकिन लक्ष्य यह रखो, सहयोगी सिर्फ 1 घंटे के लिए वह फार्म भरने के समय तक नहीं बनाना, लेकिन सहयोग द्वारा उसको समीप लाना. అది ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరినైనా మనం సహయోగిగా చేయడం అంటే ఆ ప్రోగ్రాం వరకు 1 గంట కోసం చేయటము లేదా ఫారం నింపే వరకు చేయటము కాదు. బాబా ఏమంటున్నారు, సహయోగిగా కావడం అంటే బాబాకు సమీపంగా కావడం, బ్రాహ్మణ పరివారానికి సమీపంగా కావటం, వాళ్ళ భవిష్యత్తు భాగ్యం తయారు కావటం అని అర్థం. అది బాబా అంటున్నారు. సంపర్క్ మే సంబంధ్ మే లావో तो आगे चलो सेवा का रूप परिवर्तन हो जाएगा. ఇంకా మున్ముందు పోతా సేవ యొక్క రూపం పరివర్తన అయిపోయింది. ఇప్పుడే పరివర్తన అయిపోయింది, ఆన్లైన్ వచ్చేసింది. ఇంకా మున్ముందుకు పోతా ఆన్లైన్ ఉండదు, కంప్లీట్గా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా
మనసా ద్వారా చేసేటువంటి సమయం కూడా వచ్చేస్తుంది. ఆప్కో అప్నే లియే నహీ కర్నా పడేగా, మీకు మీకోసం చేసుకోవాల్సిన సమయం లేదు, అప్పుడు ఉండదు ఇంకా. ఇప్పుడు ఏముందో ఉంది బచావ్, ఇప్పుడు చేసుకున్నామంటే బచావ్ అయిపోతాము, అప్పుడు చేసుకోవాలంటే టైం ఉండదు. नहीं पड़ेगा। अपनी तरफ से संबंध में आने वाले बोलेंगे, आपको सिर्फ आशीर्वाद और दृष्टि देनी पड़ेगी। మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ సంబంధ సంపర్కంలో ఉండేవాళ్ళు చెప్తారు, మీరు దృష్టి లేదా ఆశీర్వాదం ఇవ్వాల్సిన సమయం వచ్చేస్తుంది. जैसे आजकल शंकराचार्य को कुर्सी पर बिठाते हैं, वैसे आपको पूज्य की कुर्सी पर बिठाएंगे, చాందీకి నహి. ఏ విధంగా ఇక్కడ శంకరాచార్యుల వాళ్ళను పూజ్యులని తెలుసుకొని కుర్చీ పైన సింహాసనం పైన కూర్చోబెడతారో, ఆ విధంగా మిమ్మల్ని పూజ్యులని తెలుసుకొని కూర్చోబెడతారు. కానీ ఆ సింహాసనం వెండి సింహాసనం కాదు. धरनी तैयार करने वाले निमित्त बनेंगे और आपको सिर्फ दृष्टि से बीज डालना है. భూమి తయారు చేసే వాళ్ళంతా తయారైపోతారు, మీరు కేవలం దృష్టి ద్వారా బీజం వేయాల్సి పడుతుంది. దో ఆశీర్వాద్ కే బోల్ బోల్నా పడతా హై, తబ్ ప్రత్యక్షత హోగి. కేవలం రెండే రెండు మాటలు ఆశీర్వచనాలు చెప్పేదిగా ఉంటుంది, అప్పుడు ప్రత్యక్షత యొక్క ఫలము యా ప్రత్యక్షత అనే పరదా తీయబడుతుంది. ఆప్ మే బాప్ దిఖాయి దేగా. వాహ్ బాబా, మీలో భగవంతుడు కనిపిస్తారు. और बाप की दृष्टि, बाप के स्नेह का अनुभूति लेती हो तो प्रत्यक्षता के नारे लगने शुरू हो जाएगा. సో ఎంతెంత బాబా యొక్క దృష్టి, బాబా యొక్క స్నేహం యొక్క అనుభూతిని చేపించినారంటే ప్రత్యక్షత యొక్క నగాడ అనేది మారుమ్రోగుతుంది. తో నారే లగ్నే शुरू हो जाएगा. अभी सेवा का गोल्डन जुबली पूरा कर लिया. तो బాబా ఈ విధంగా సేవ గురించి చెప్తున్నారు. ఈ సంవత్సరంలో 6 నెలలు మీకు సేవ రిజల్ట్ చూస్తున్నారు. అన్ని విషయాలు బాబా ఈరోజు హృదయపూర్వకంగా పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం అనేది ఇస్తున్నారు. సో ఆ విధంగా బాబా ప్రతిరోజు తన యొక్క మహావాక్యాల ద్వారా ఎంతెంత మనల్ని శృంగారం చేస్తూ ఉంటారు చూడండి. బాబాకి ఎంత థ్యాంక్స్ చెప్పాలా. आज बाप दादा सभी बच्चों के जिन्होंने दिल से अतकबन सेवा किया, ఎవరైతే హృదయపూర్వకంగా అలసిపోకుండా సేవ చేస్తున్నారో అలాంటి పిల్లలందరికీ బాబా ఈరోజు విశేషంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. बाप और खजाना सदा साथ है और सदा ही साथ रहेगा. బాబా మరియు ఖజానాలు సదా జతలో ఉంటాయి, సదా జతలో ఉండే ఉంటాయి. सिर्फ जो अंडरलाइन कराया है उसमें विशेष स्वयं को एग्जाम्पल बनाकर एग्ज़ाम में एक्स्ट्रा మార్క్స్ लेना है. ఇప్పుడు నేను ఈరోజు ఏవైతే మీకు చెప్పినానో కర్మణాలో అనేక ఆత్మలను బాబాకు సమీపంగా సహయోగి చేసి సమీపంగా తీసుకురాండని, వాచాలో తక్కువ మాట్లాడుతూ మధురంగా మాట్లాడుతూ సుమానంలో మాట్లాడుతూ బ్రహ్మబాబాలాగా కాండి అని ఏదైతే నేను చెప్పినానో మనసా శక్తిశాలి శుభభావనలతో కూడినటువంటి సంకల్పాలను కలిగి ఉంటారో, ఈ విధంగా ఎవరైతే ఈ స్కీమ్ని ప్రాక్టికల్గా తన జీవితంలో తెస్తారో వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎక్స్ట్రా మార్కుల్ని పొందుతారు. విన్నారా? दूसरों को नहीं देखना, ఇతరులను చూడకండి. అప్నే కో ఎగ్జాంపుల్ బనానా, ఎవరిని ఇతరులను చూడకండి, స్వయంని ఎగ్జాంపుల్గా తయారు చేసుకోండి. ఇస్మే జో ఓటే సో అర్జున్ నంబర్ 1 బన్నా హై. ఇందులో ఎవరైతే అర్జునులుగా అవుతారో నేను చేయాలి అలాంటి వాళ్ళే నంబర్ 1 పదవిని పొందుతారు. दूसरी बार बाप दादा आवे तो फरिश्ता के कर्म, फरिश्ता के बोल, फरिश्ता के संकल्प धारण करने वाले सदा ही हर एक दिखाई दे. బాబా ఆశ ఏమి చెప్తున్నారు, నేను ఇంకొక సీజన్లో వస్తే ఏం కనిపించాలి అంటే ఫరిస్తాల సంకల్పాలు, ఫరిస్తాల మాటలు, ఫరిస్తాల కర్మ కనిపించాలి. అలాంటి సంఘటితమైనటువంటి సంఘటన ఉండాలి అంటున్నారు బాబా. अच्छा चारों ओर के सर्व कुर्बान जाने वाले బాబా అంటున్నారు. నలువైపులా ఉండేటువంటి విశేషంగా పిల్లల గురించి బాబా తెలియజేస్తున్నారు. సో నలువైపులా ఉండేటువంటి పిల్లలందరికీ విశేషంగా యాద్ ప్యార్ చెప్తున్నారు బాబా.
కుర్బాన్ జానే వాలే రుహానే ఫర్వానంకో, ఎవరైతే నలువైపులా బాబా యొక్క కార్యంలో కుర్బాన్ అయినటువంటి దీపం, ఆత్మీయ దీపం పురుగులకు सर्व बाप समान बनने की दृढ़ संकल्प से आगे बढ़ने वाले, బాబా సమానంగా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళేటువంటి విశేషాత్మలందరికీ సదా ఎగిరే కళ ద్వారా అనేక ప్రకారాల సైడ్ సీన్స్ని దూరం చేసుకొని డబల్ లైట్గా ఉండే పిల్లలందరికీ ఆత్మీయ దీపమైన బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा, थैंक यू. वरदानम. कल्याण की भावना द्वारा हर आत्मा के संस्कारों को परिवर्तन करने वाले निश्चय बुद्धि भवा. कल्याण भावना द्वारा ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను పరివర్తన చేసే నిశ్చయ బుద్ధి ఆత్మలుగా కండి. వివరణ చెప్తున్నారు బాబా. జైసే బాప్ మే 100% నిశ్చయ బుద్ధి హో, ఏ విధంగా మీకు బాబా పైన 100% నిశ్చయం ఉందో, कोई कितना भी डगबग करने की कोशिश करे लेकिन हो नहीं सकते हो, ఎవరెన్ని ప్రయత్నం చేసినా మిమ్మల్ని హెచ్చు తక్కువలు చేయాలని మీరు హెచ్చు తక్కువలు కారు. ऐसे दैवी परिवार व संसारी आत्माओं द्वारा बल कोई कैसा भी పేపర్ లే, అదేవిధంగా బయట ప్రపంచంలోని ఆత్మల ద్వారా కావచ్చు, దైవీ పరివారం ద్వారా కావచ్చు, ఎలాంటి పేపర్ అయినా తీసుకొని క్రోధీ బన్ సామ్నా కరే, కోపం కలిగిన వ్యక్తులై మీకు ఎదురుగా వచ్చిన సామ్నా కరే, మిమ్మల్ని ఎదిరించిన, కోయి ఇన్సల్ట్ కర్దే, కొంతమంది అవమానం చేసిన, గాలీదే నిందించిన, ఉస్మే బి డగ్మగ్ హో నహీ సక్తే, దాంట్లో కూడా మీరు అలజడి చెందడానికి వీలు లేదు. ఇస్మే సిర్ఫ్ హర్ ఆత్మ ప్రతి కళ్యాణ్ కి భావన హో, ఇందులో కేవలం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి. यह भावना उनके संस्कारों को परिवर्तन कर देगी. కళ్యాణ భావన మీకున్నట్లయితే వాళ్ళ సంస్కారాలని పరివర్తన చేసేస్తుంది. इसमें सिर्फ అధైర్య नहीं होना है, ఎంత చేసినా వీళ్ళు మారరే అని అధైర్యపడకూడదు. समय प्रमाण फल अवश्य निकलेगा, ये డ్రామా की నూంద్ है, సమయానుసారంగా ఫలం తప్పకుండా లభిస్తుంది, ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. స్లోగన్. पवित्रता की शक्ति से अपने संकल्पों को शुद्ध ज्ञान स्वरूप बनाकर कमजोरियों को समाप्त करो. బాబా ఏమంటున్నారు? పవిత్రతా శక్తి ద్వారా మీ సంకల్పాలను శుద్ధంగా చేసుకోండి, జ్ఞాన స్వరూపులుగా తయారు చేసుకోండి, బలహీనతల్ని సమాప్తం చేసుకోండి. పవిత్రతా శక్తిని ధారణ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన సంకల్పాలు శుద్ధంగా అయిపోతాయి, జ్ఞానస్వరూపంగా అవుతాయి. దాని యొక్క ఫలము మనలో ఉన్న బలహీనతలు సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.